ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అచ్చం ఆ డైలాగ్ లానే ఉంది మహారాష్ట్రలో మనోజ్ జరాంగే ప్రభావం. మరాఠాల్లో కాకలు తీరిన నాయకులు ఎంతో మంది ఉన్నా ఇప్పుడు అందరి నోట జరాంగే జపమే. ఒకరోజు నిరసనకు పర్మిషన్, 4 రోజులుగా టెన్షన్. ఆయన మరాఠా ఛాంపియన్, అనుమానమే లేదు. మరాఠా సెంటిమెంట్ కి ఆయనే ఇప్పుడు ఛాంపియన్. పేరు మనోజ్ జరాంగే పాటిల్. రాజకీయ నేపథ్యం లేదు, ఓ సాదా సీదా సోషల్ వర్కర్. 2 ఏళ్ల క్రితమైన రోడ్డెక్కినప్పుడు పట్టుమని వెంట కొంతమందే. కానీ ఇప్పుడు ఆయన పిలుపునిస్తే ముంబై మహానగరంలో ఇసుకేస్తే రాలడం లేదు. 2 ఏళ్ల క్రితం దాకా జరాంగే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షతో ఒక్కసారిగా ఫోకస్ అయ్యారు 43 ఏళ్ల జరాంగే. 15 ఏళ్ల క్రితమే మరాఠా ఉద్యమంలోకి శివాజీ పేరుతో వేదికను ఏర్పాటు చేశారు జరాంగే. 2023 సెప్టెంబర్లో స్వగ్రామంలో నిరసన దీక్షతో అందరి దృష్టిలో పడ్డారు. ఆజాద్ మైదాన్లో దీక్షతో మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరిన జరాంగే మరాఠాల కోసం 6 సార్లు దీక్షలు చేశారు. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లోనూ మరాఠాలకు టికెట్ల కోసం డిమాండ్ చేసి 2 ప్రధాన కూటములను టెన్షన్ పెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొదట మరాఠా అభ్యర్థులను కొత్త వేదిక నుంచి పోటీకి నిలబెట్టాలనుకుని చివరికి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మనోజ్ జరాంగే ప్రభావంతోనే లోక్సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి సీట్లు తగ్గాయనే వాదన కూడా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని, ఫడ్నవీస్ ను మనోజ్ వ్యతిరేకించారు. మహారాష్ట్ర జనాభాలో 30% ఉన్నా ద్రోహం చేశారని మహాయుతి ప్రభుత్వాన్ని జరాంగే టార్గెట్ చేసుకున్నారు. రిజర్వేషన్ డిమాండ్తో ఆయన ఇప్పుడు దీక్షకు దిగడంతో ఫడ్నవీస్ సర్కార్ ఇరుకున పడింది. జల్నా జిల్లాలోని తన స్వగ్రామం అంతర్వాలి సరాటి నుంచి వేలాది వాహనాలతో వచ్చిన జరాంగేకి ముంబైలో ఘన స్వాగతం లభించింది. మహారాష్ట్ర అధికార కేంద్రమైన మంత్రాలయను ఘోరావు చేయడమే లక్ష్యంగా కదిలారు జరాంగే. ఆజాద్ మైదాన్లో జరిగిన సభకు వేలాది మంది కేసరి టోపీలు, స్కార్ఫ్లతో సమావేశమయ్యారు. 58 లక్షల మంది మరాఠాలు, కుంబీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని నిరూపించే రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయంటున్నారు మనోజ్ జరాంగే. కాల్చి చంపినా వెనక్కి తగ్గేది లేదంటున్న జరాంగేకి మద్దతు పెరుగుతోంది. తమ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ ఉద్యమ నేతగా మరాఠాలు ఆయన్ని చూస్తున్నారు, ఆయన వెంట నడుస్తున్నారు.